హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీసా. ఈరోజు సెషన్లో మనము ఈ హైబ్రిడైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇది ఈ కెమికల్ బాండింగ్లో మనకి కోవలెంట్ బాండింగ్, దీంట్లో మనకి ఇంకొక థర్డ్ మెథడ్ అనమాట. దాంట్లో మనం మొట్టమొదట కోవలెంట్ బాండ్ గురించి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ, ఆ తర్వాత వ్యాలెన్సీ బాండ్ థియరీ డిస్కస్ చేసాం. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఇవి ఏవైతే కొన్ని కాంపౌండ్స్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయో వాటిని ఈ హైబ్రిడైజేషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హైబ్రిడైజేషన్ని ఇట్ హ్యాస్ బీన్ గివెన్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై లైనస్ పౌలింగ్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్టే దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన పేరు లైనస్ పౌలింగ్. అసలు ఈ హైబ్రిడైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు మనకి దీనికోసం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైబ్రిడైజేషన్ మనం ఎందుకు చూడాలి అన్నదానికి దాంట్లో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొట్టమొదట మనము బెరిలియం క్లోరైడ్లో బాండ్ ఫార్మేషన్ చూద్దాం. దీంట్లో బెరిలియము అటామిక్ నెంబరు 4, దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను మనకి 2,2. ఆ తర్వాత దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్, బెరిలియం 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత క్లోరిన్ అటామిక్ నెంబరు 17, దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను 2, 8, 7. దీంట్లో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 7 ఎలక్ట్రాన్స్. 7 ఎలక్ట్రాన్స్ని మనం ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఈ BeCl2 అరేంజ్మెంట్ చూద్దాం. బీఈని మధ్యలో ఇట్లా సెంట్రల్ యాటమ్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాం. క్లోరిన్స్ని ఈ రెండు వైపులా ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత వీటి యొక్క లూయిస్ డాట్స్ కూడా పెట్టండి. సో ఇక్కడ క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్ ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే ఈ యాటమ్స్ దగ్గరగా వస్తాయో అప్పుడు ఇట్లా ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా బాండింగ్ ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ క్లోరిన్లో ఉన్నటువంటి ఒక వ్యాలెన్సీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఆ తర్వాత జస్ట్ బెరీలియంలో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇట్లా అరేంజ్ అవుతాయి. ఇట్లా అరేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? ఈ బెరీలియం క్లోరిన్ అనేది 8 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఆక్టేట్ రూల్ వస్తుంది. సో క్లోరిన్కి స్టెబిలిటీ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ తీసుకుంటే కనుక ఇవి కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తే స్టెబిలిటీ వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి, క్లోరిన్ స్టేబుల్ అయింది, ఈ క్లోరిన్ స్టేబుల్ అయింది. వాట్ అబౌట్ బెరీలియం? బెరీలియంలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? ఇక్కడ బెరీలియంలో 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. జనరల్గా మనకి ఏదైనా సరే ఒక ఎలిమెంటు స్టేబుల్ అవ్వాలంటే దానికి 2 కన్ఫిగరేషన్స్, ఏదో ఒక కన్ఫిగరేషన్, ఐదర్ డ్యూప్లెట్ అంటే వ్యాలెన్సీలో 2 ఎలక్ట్రాన్స్ ఉండటం, లేకపోతే కనుక ఆక్టేట్ అంటే వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ ఉండటం. ఈ రెండిట్లో ఏ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నా, ఏ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఐదర్ డ్యూప్లెట్ ఆర్ ఆక్టేట్ ఉన్న అది స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ బెరీలియంలో మనం కనుక షేరింగ్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 కింద వస్తున్నాయి. మరి అది ఏ విధంగా కూడా స్టేబుల్ అవ్వదు. అట్లాంటప్పుడు అది బాండింగ్లో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఇది బెరీలియం అనేది బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. దాంతోపాటుగా ఒక BeCl2 అనేటువంటి ఒక స్టేబుల్ న్యూట్రల్ కాంపౌండ్ కూడా అది ఫామ్ చేస్తుంది. అది ఎలా అన్నది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. దాని గురించి మనము ఇక్కడ వ్యాలెన్సీ హైబ్రిడైజేషన్లో మనము దాని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేయొచ్చు. సో మొట్టమొదట ఇప్పుడు ఈ హైబ్రిడైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో హైబ్రిడైజేషన్కి మొట్టమొదట మనము డెఫినేషన్ చూద్దాం. హైబ్రిడైజేషన్, వాట్ ఈజ్ మెన్ బై హైబ్రిడైజేషన్? ఇది చాలాసార్లు అడిగారు, 2 మార్క్స్ క్వశ్చన్. హైబ్రిడైజేషన్ అంటే ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆఫ్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ which is present in the valency shell or outermost shell and redistribution or reshuffling of to the same number of orbitals which are but they have equal energy and shape. అంటే ఏంటి? దీన్ని మనం హైబ్రిడేషన్ చెప్పేసి అనుకుంటాం. ఇది ఒక లెంగ్తీ డెఫినేషన్. అండ్ ఈ డెఫినేషన్ బదులుగా మనం సింపుల్గా కూడా ఏం తీసుకోవచ్చు అంటే ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ వ్యాలెన్సీ ఆర్బిటాల్స్ to form a neutral compound is called as a hybridization అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మనకి హైబ్రిడైజేషన్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఒక యాటమ్ తీసుకున్నప్పుడు
ఈ యాటంలో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ వ్యాలెన్సీ ఆర్బిటాల్స్లో ఈక్వల్ వ్యాలెన్సీ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి 2 యాటమ్స్ దగ్గరగా వచ్చినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఒకదాంతో ఒకటి షేర్ అవుతాయి, ఒకదాంతో ఒకటి ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయిన తర్వాత ఆ 2 ఇంటర్మిక్స్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ మళ్ళీ రీషఫల్ రీఅడ్జస్ట్ అవుతాయి. అవన్నీ మన ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత వాటికి ఏమవుతుంది, దెన్ దే విల్ హ్యావ్ ద సేమ్ ఎనర్జీ అండ్ షేప్. అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఇప్పుడు ఈ టాపిక్లో మొట్టమొదటి బెరీలియం క్లోరైడ్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ బెరీలియం క్లోరైడ్, ఈ బెరీలియం క్లోరైడ్ ఎలా బాండ్ ఫార్మేషన్ అవుతుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ బెరీలియం క్లోరైడ్ BeCl2. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంకా ఏమంటారంటే sp హైబ్రిడైజేషన్ అని చెప్పేసి కూడా అనుకుంటారు. sp హైబ్రిడైజేషన్. దీన్ని sp హైబ్రిడైజేషన్ అని ఎందుకు అంటారు అన్నది మొత్తం చూద్దాం ఇప్పుడు. దీంట్లో మొట్టమొదట మనం దేనికి బాండ్ ఫార్మేషన్ చూడాలి అంటే కనుక బెరీలియం క్లోరైడ్కి బాండ్ ఫార్మేషన్ చూడాలి. సో దానికోసం మొట్టమొదటి ఏం తీసుకోవాలంటే ఇక్కడ కొన్ని న్యూ టర్మ్స్ని నేర్చుకోండి. దీంట్లో ఏదైతే బెరీలియంలో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, ఒక బెరీలియం యాటమ్, 2 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. సో దీంట్లో బెరీలియంని దేంట్లో అయితే ఏదైనా ఒక కాంపౌండ్లో ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో దాన్నే మనము సెంట్రల్ యాటమ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ బెరీలియం ఏమవుతుంది, సెంట్రల్ యాటమ్ అవుతుంది. జనరల్గా ఈ సెంట్రల్ యాటమే కంప్లీట్గా హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ నైబరింగ్ యాటమ్ అనేది కేవలం ఓవర్లాప్ అవుతుందే తప్ప అది హైబ్రిడైజేషన్కి ఇన్ఫ్లుయెన్స్ కాదు. అది ఎలా అన్నది చూద్దాం. దీంతో పాటుగా ఇక్కడ కొన్ని న్యూ టర్మ్స్ కూడా నేర్చుకోవాలి. దాంట్లో మొట్టమొదటి టర్మ్ ఏంటంటే గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటి, ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? మనకి జనరల్గా ఇక్కడ ఏదైనా సరే ఒక ఆర్బిట్స్ తీసుకుందాం. ఆర్బిట్స్ అంటే ఇక్కడ మనకి ఇది ఒక ఎనర్జీ లెవెల్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఇది ఒక ఎనర్జీ లెవెల్. దీంట్లో మొట్టమొదట మనం ఏం చేస్తే ఎలక్ట్రాన్స్కి ఎటువంటి ఎనర్జీ లేనప్పుడు వాటికి ఉండేటువంటి స్టేట్ని గ్రౌండ్ స్టేట్ అంటే నేచర్లో అవి ఫ్రీ స్టేట్లో అవైలబుల్ అవుతున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గ్రౌండ్ స్టేట్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇది మనము గ్రౌండ్ స్టేట్ అని చెప్పేసి అనుకుందాం. గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్కి ఎటువంటి ఎనర్జీ ఉండదు. ఓకే, సో ఆ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. ఆ తర్వాత మనం గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి ఎనర్జీని సప్లై చేసాము అనుకోండి, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఏదో ఒక ఫామ్లో మనం ఎనర్జీని సప్లై చేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఛార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి అవి ఏమవుతాయి, నెక్స్ట్ షెల్కి లేకపోతే నెక్స్ట్ ఆర్బిటాల్కి అవి ఏం చేస్తాయంటే జంప్ చేస్తాయి, స్విచ్ అవుతాయి. అంటే జంప్ చేస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోతాయి. ఓకేనా? ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు ఈ స్టేట్ని మనము ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం. గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. ఓకేనా? ఇట్లా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళటం అంటే ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫిగరేషన్ ఇలా ఉందనుకోండి, 1s2 2s2 అనేటువంటి కన్ఫిగరేషన్ ఉంది. దీన్ని మనము గ్రౌండ్ స్టేట్ అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. దీని ఎగ్జైటెడ్ స్టేట్ ఏమవుతుంది అంటే జనరల్గా 1s2 2s2 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 2px వస్తుంది. అవునా? 2px0 ఇది ఒక ఎలిమెంట్ అనుకోండి. ఎలిమెంట్ కన్ఫిగరేషన్ 1s2 2s2 ఉంది. ద నెక్స్ట్ కన్ఫిగరేషన్ 2px0 అని రాసుకుంటాం. ఒకవేళ ఈ ఎలిమెంట్కి ఎనర్జీ వచ్చిందనుకోండి, దాని లాస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ లాస్ట్ ఆర్బిటాల్ ఓకే, ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఒకసారిగా అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ ఎలా వస్తుందంటే దీంట్లో మార్పు ఏమీ ఉండదు, న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంటర్నల్ ఎనర్జీలో ఇంటర్నల్ ఎలక్ట్రాన్స్ అనేది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో ఇక్కడ 1s2 వస్తుంది. ఇక్కడ ఇదేమవుతాయి అంటే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2s2లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2s1. ఓకే, ఆ తర్వాత ఈ ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో 2px1కి వెళ్తుంది. దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? మొత్తం హైబ్రిడేషన్ అంతా కూడా దీని మీద బేస్ అయి ఉంటుంది. గ్రౌండ్ స్టేట్లో అంటే ఏమవుతుంది, ఆ ఎలక్ట్రాన్స్కి ఎటువంటి ఎనర్జీ ఉండదు. అందువల్ల అవి మామూలుగా జనరల్ కన్ఫిగరేషన్ ఉంటుంది. మనం మోయిలస్ డయాగ్రామ్ నుంచి ఏ కన్ఫిగరేషన్ అయితే రాస్తామో అదే కన్ఫిగరేషన్ ఉంటుంది. అదే కనుక మన ఎగ్జైటెడ్ స్టేట్లోకి వస్తే ఏమవుతుంది, అక్కడ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్
ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అవి ఎగ్జైట్ అయ్యి నెక్స్ట్ ఆర్బిటాల్లోకి స్విచ్ అవుతాయి. దాన్ని మనం ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పేసి అంటాం. అప్పుడు 1s2 2s2 ఏమవుతుంది, 1s2 2s1 2px1 అవుతుంది. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒకవేళ గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక కన్ఫిగరేషన్ చూద్దాం. 1s2 2s2 2px1 అని ఉందనుకోండి. సో ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఒక ఎలిమెంట్ కన్ఫిగరేషన్ అది. ఓకే, అండ్ ఇక్కడ 1s2 2s2 2px1 ఉందనుకోండి. అప్పుడు ఏదైనా సరే మనం ఎనర్జీ సప్లై చేసినప్పుడు అప్పుడేమవుతుంది, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఏంటది, ఇంటర్నల్ షెల్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ లెవెల్లో న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే న్యూక్లియస్ హోల్డింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడేమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 2s2లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది, బాగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో మార్పు ఏం లేదనుకున్నాం కాబట్టి 1s2 ఇలాగే ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతుంది, 2s1, ఆ తర్వాత 2px1, ఆ తర్వాత 2py1. ఓకేనా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి 2s1 వచ్చేసి 2px2 రాయొచ్చు కదా, మనం ఎందుకని 2px1 2py1 అని రాసామంటే కనుక మీరు ఇంతకుముందు అటామిక్ స్ట్రక్చర్లో మనం డిస్కస్ చేసాం. ఏంటది, హంట్స్ రూల్. అకార్డింగ్ టు ద హంట్స్ రూల్ మనకి ఏవైనా సరే ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఆర్బిటాల్స్లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్. దీన్ని మనము ఇట్లా మనకి పి ఆర్బిటాల్ ఉందనుకోండి, ఈ పి ఆర్బిటాల్లో మనకి 3 షెల్స్ ఉంటాయి. అదేంటి, పిఎక్స్, పివై, పిజెడ్. ఒకవేళ మన దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, సో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ప్లేస్ చేస్తాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక్కడ ఒకవేళ మన దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ప్లేస్ చేస్తాం అంటే కనుక 2 ఎలక్ట్రాన్స్ని పిఎక్స్లో ప్లేస్ చేయం. అకార్డింగ్ టు ద హంట్స్ రూల్ డీజెనరేటింగ్ ఆర్బిటాల్ అంటే ఏంటి, ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ప్లేస్ చేయాలి మనం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని ఎలా చేయాలి, ఇట్లా చేస్తే ఇది రాంగ్ అవుతుంది. సో మరి ఎట్లా చేయాలి, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే కనుక ఇక్కడ పిఎక్స్, ఇది పివై అనుకుంటే పిఎక్స్లో ఒక ఎలక్ట్రాన్, పివైలో ఒక ఎలక్ట్రాన్ అట్లా ప్లేస్ చేయాలి. ఓకేనా. ఇదేంటి, హంట్స్ రూల్. హంట్స్ రూల్ ప్రకారం ఇక్కడ ఏమవుతాయి, ఎలక్ట్రాన్స్ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ 1s2 2s2 2px2 అని ఉందనుకోండి, 2px1 లేకుండా 2p2 అని ఉంది. ఓకేనా, 2p2 అంటే 2px1 2py1 ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తే 2px1 2py1. అప్పుడు ఎలా వస్తుంది మనకి 1s2, అప్పుడు ఈ విధంగా వస్తుంది 1s2 2s1 2px1 2py1 2pz1. ఓకేనా. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ మనము చూద్దాం. అర్థమైంది కదా, వాట్ ఈజ్ మెంట్ బై గ్రౌండ్ స్టేట్, వాట్ ఈజ్ మెంట్ బై ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ అంటే మనం మోయిలర్స్ డయాగ్రామ్ను ఉపయోగించేసి రాసేటువంటి కన్ఫిగరేషన్. మరి ఎగ్జైటెడ్ స్టేట్ అంటే కనుక మనం రాసినటువంటి మోయిలర్స్ డయాగ్రామ్లో ఉన్నటువంటి ఈ కన్ఫిగరేషన్లో వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయో అవి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే, ఒక ఎలక్ట్రాన్ అట్లా నెక్స్ట్ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి స్విచ్ అవుతుంది. దాన్నే మనం ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్స్. మనం ఇప్పుడు టాపిక్లోకి వద్దాం, BeCl2. ఓకేనా, అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఏం చేస్తాం, గ్రౌండ్ స్టేట్లో ఉంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే BeCl2 బెరీలియం క్లోరైడ్ అన్న దాని గురించి, ఈ బెరీలియం క్లోరైడ్లో బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో మొట్టమొదటి ఏం చేయాలి, బెరీలియం క్లోరైడ్లో మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఏంటది, బెరీలియం అనేది సెంట్రల్ ఆటం అవుతుంది, దీన్ని మనం ఫోకస్ చేయాలి. సో మొట్టమొదట బెరీలియం అటామిక్ నెంబర్ 4. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకేం రాసుకోవాలి మనం, ఇప్పుడు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం దీన్ని. ఓకేనా, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనం ఎలా రాయాలి అంటే కనుక ఇది గ్రౌండ్ స్టేట్ అని కూడా రాసుకోండి. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ అంటే కనుక మనం మోయిలర్స్ డయాగ్రామ్ ఉపయోగించేసి రాసేటువంటి కన్ఫిగరేషన్ని మోయిలర్స్ డయాగ్రామ్లో ఉపయోగించి రాసేదాన్ని గ్రౌండ్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం. సో బెరీలియం అటామిక్ నెంబర్ 4, అప్పుడేమవుతుంది దాని కన్ఫిగరేషన్ 1s2 2s2 అవుతుంది. ఓకేనా, 1s2 2s2. ఒకవేళ దీని పక్కన 2s2 తర్వాత మనకి ఏమి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, 2px0. అందువల్ల ఇట్లా రాసుకోండి, ప్రాబ్లం లేదు. దీని వాల్యూలో ఏమైనా మార్పు ఉంటుందా, 2p మనము 1s2 2s2 రాసాం, దాంతోపాటుగా దీనికి ఆ తర్వాత 1s2 2s2 2px0కి ఏమైనా చేంజ్ ఉందా, ఏమీ చేంజ్ లేదు.
అవునా, ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా, అందువల్ల ఇది ఇట్లాగే రాస్తున్నాం. మరి 2px0 ఎందుకు రాసాం అంటే కనుక మనకి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి అన్న అవగాహన కోసం అది రాసాం. అది రాయకపోయినా పర్లేదు, 1:2 రాసుకోవచ్చు, కానీ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ కోసం 2px అని చెప్పేసి రాసాం. ఓకే రైట్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీంట్లో ఉన్నటువంటి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్లో రాద్దాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని మనము ఎగ్జైటెడ్ స్టేట్లో రాస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది ఎగ్జైటెడ్ స్టేట్. ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో రాసినప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే కనుక 1:2లో మార్పు ఏమి ఉండదు. సో 1s2 అలాగే ఉంటుంది. 2s2లో ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ 2s1 ఎక్కడికి వెళ్తుంది, 2pxలోకి వెళ్తుంది. సో 2px1 ఇక్కడికి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విధంగా ఇట్లా 2s1 2pxలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు దాని షేప్ రాయాలి. ఓకేనా, సో 2s1 ఇక్కడ మనం దాన్ని జాగ్రత్త చూడండి. ఇక్కడ మన కన్ఫిగరేషన్ ఇక్కడ రాస్తే ఇక్కడ నుంచి మనకు క్లియర్గా ఉంటుంది దాని షేప్ ఎలా వస్తుంది అన్నది. సో ఇక్కడ 1s2 2s1 2px1 అని ఈ విధంగా రాసుకున్న తర్వాత దీని షేప్ ఏంటి, సో ఇక్కడ ఒక ఎలక్ట్రాను యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇక్కడ 2pxలో ఉన్నటువంటి ఇంకో ఎలక్ట్రాన్ ఇట్లా చేస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న 2s1 2px కలిసిపోయి మనకి ఎలా ఏర్పడతాయి అంటే కనుక ఇట్లా ఒకటేమో క్లాక్ వైజ్లోను ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్లో ఇట్లా ఏర్పడతాయి. వీటి షేప్ రాద్దాం. ఎస్ ఆర్బిటాల్కి షేప్ ఏంటి మనకు తెలుసు, ఏంటది స్పెరికల్ షేప్. ఓకేనా, ఇట్లా ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ ఉందనుకోండి. ఆ తర్వాత 2pxలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏంటది అంటే కనుక మనము 2pxని మనం మార్చుకోవచ్చు, ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు స్పిన్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. అందువల్ల క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం డైరెక్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ p అనేటువంటి p ఆర్బిటాల్ షేప్ ఏంటి, మనకి ఇంతకుముందు p ఆర్బిటాల్కి షేప్స్ ఉన్నాయి. p ఆర్బిటాల్స్కి ఎన్ని షేప్స్ ఉన్నాయి, ఒకటే ఉంటే కనుక px అని ఒక డంబెల్ రాసుకుంటాం. ఒకవేళ ఇది p1కి, ఒకవేళ p2 అంటే కనుక అప్పుడే రాసుకుంటాం ఒక డంబెల్ దాంతోపాటుగా ఇంకో డంబెల్. ఒకవేళ p3 ఉందనుకోండి అప్పుడేం చేస్తాం, ఒక డంబెల్ ఇంకో డంబెల్ ఆ తర్వాతనేమో ఇంకో డంబెల్ ఇట్లా. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి ఒకసారి. సో మొట్టమొదట x యాక్సిస్ మీద ఉన్నటువంటి ఒక డంబెల్, ఆ తర్వాత y యాక్సిస్ మీద ఇంకో డంబెల్, ఆ తర్వాత మనకి z యాక్సిస్ మీద ఉన్నటువంటి ఇంకో డంబెల్. ఈ విధంగా మనం డంబెల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒకే ఆర్బిటాల్ ఉంది, అవునా, పీలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో అప్పుడు మనకి అది ఎలా వస్తుంది అంటే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది ఇట్లా తీసుకుంటాం. ఓకేనా, ఇట్లా మనకి డంబెల్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఆ డంబెల్ ఆ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ ఇప్పుడు మనం రాయబోతుంది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు న్యూక్లియస్ ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయినప్పుడు అప్పుడు మనకి షేప్ ఎలా వస్తుంది అంటే కనుక దీంట్లో ఉన్నటువంటి ఈ రెండు న్యూక్లియస్ ఇట్లా మిక్స్ అవుతాయి. మిక్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ఒక్కసారి మనం హైబ్రిడేషన్ డెఫినేషన్ని జస్ట్ రిమెంబర్ చేద్దాం. ఏంటది, ఎప్పుడైనా సరే రెండు ఆర్బిటాల్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్మిక్స్ అయినప్పుడు వాటి ఎనర్జీ ఏమవుతుంది, వాటి షేప్స్ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే దాని ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూషన్ కానీ రీషఫుల్ కానీ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షేప్ ఏ విధంగా మారుతుంది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి షేపు ఈ విధంగా మారిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా ఒక డంబెల్ వస్తుంది, మళ్ళీ డ్రా చేస్తాను, ఇది ప్రాపర్గా రాలేదు. సో ఇక్కడ దీన్నే మనము ఇదే ఆర్బిటాలు ఎస్ ఆర్బిటాల్, ఇదే ఆర్బిటాలు పి ఆర్బిటాల్, ఈ రెండు కలిస్తే మనకి ఆర్బిటాల్స్ వస్తాయి, ఎస్పి ఆర్బిటాల్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎలా వస్తుంది, ఇట్లా ఒక డంబెల్ వస్తుంది, ఈ షేప్ వస్తుంది, రెండు కలిసిపోయి మనకి ఎలా వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఒక లోపల ఇంకొక డంబెల్ ఫామ్ అవుతుంది. దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఇట్లా వస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రెండు ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, ఇంతటితో అయిపోలేదు. ఇదంతా దేని గురించి మనం డిస్కస్ చేసింది ఇప్పుడు దాకా, బెరీలియం గురించే. మనం ఇప్పుడు క్లోరిన్ కూడా మనం రాసుకుందాం. ఇక్కడ బెరీలియం అర్థమైంది కదా, ఎలా రాయాలి, మొట్టమొదట బెరీలియం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాని గ్రౌండ్ స్టేట్లో రాసుకున్న తర్వాత ఎగ్జైట్ స్టేట్లో రాసుకోవాలి. ఎగ్జైట్ స్టేట్లో రాసుకున్న తర్వాత దాన్ని సిస్టమేటిక్గా దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసుకున్నప్పుడు ఇది ఎస్ ఆర్బిటాలు, ఇది పి ఆర్బిటాల్,
ఎందుకని ఇక్కడ ఒక డంబెల్ రాసామంటే కనుక ఒకే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది ఆర్బిటాల్లో, అందువల్ల ఒక డంబెల్ రాస్తాం. ఆ తర్వాత ఈ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతాయి, ఆ రెండు ఆర్బిటాల్స్ యొక్క న్యూక్లియస్ ఓవర్లాప్ అవుతాయి, ఇంటర్మిక్స్ అయినప్పుడు అప్పుడు మనకు అల్టిమేట్గా ఏమొస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఇది ఎంత ఏంటి, బెరీలియం. ఈ ఏ హైబ్రిడేషన్ ఇది, ఎస్పి. దీన్ని ఎస్పి హైబ్రిడేషన్ ఎందుకన్నాం మనం అంటే కనుక ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ ఇట్లా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, దేంట్లో, హైబ్రిడైజేషన్లో. అందువల్ల దీన్ని ఎస్పి హైబ్రిడైజేషన్ కూడా అంటాం. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, ఏంటది, మనము ఇంత రాసుకున్న తర్వాత ఇది ఇట్లా పెట్టేసేయండి. ఇప్పుడు క్లోరిన్ అటామిక్ నెంబర్ చూద్దాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది, 1s2 2s2 2p6 3s2 3p5. దీంట్లో మనము ఇక్కడ ఒక్కటే మనం ఎగ్జైటెడ్ స్టేట్లో రాయాలి. ఈ నైబరింగ్ యాటమ్ని అసలు ఎగ్జైటెడ్ స్టేట్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనకి మొత్తం ఇంపార్టెన్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రల్ యాటమ్ సెంట్రల్ యాటమ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఇక్కడ నైబరింగ్ యాటంలో ఏముండదు. నైబరింగ్ యాటంలో కేవలం మనం గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసి దాంతోపాటుగా దాన్ని గ్రౌండ్ స్టేట్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తాం. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి, 3p5ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 3px2 ఆ తర్వాత 3py2 ఆ తర్వాత 3pz1 అని చెప్పేసి రాసుకోవచ్చు. దీనికి షేప్ కూడా రాయాలి మనం. ఇప్పుడు ఇక్కడ 3pz1 అనే దానికి ఇక్కడ 3px2 ఇది బాండింగ్లో ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే పేర్ అయింది, ఇక్కడ పేర్ అయింది, ఇక్కడ అన్పేర్ ఉంది కదా. సో అప్పుడు మనకి షేప్ ఏమొస్తుంది, షేప్ వచ్చేటప్పటికల్లా ఇది ఒక డంబెల్ వస్తుంది. ఇంతవరకు తీసుకుంటాం. ఇంతవరకు తీసుకున్న తర్వాత సో మనం దీన్ని ఎలా రాద్దామంటే సరే ఇక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి, దీని స్ట్రక్చర్ తీసుకోండి. దీని స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మొట్టమొదటి అరేంజ్మెంట్ తీసుకోండి. అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, బెరీలియం ఏమో సెంట్రల్ యాటమ్ కాబట్టి మిడిల్లో ఉంటుంది, ఆ తర్వాత క్లోరిన్ ఏమో ఇక్కడ ఉంటుంది, నైబరింగ్ యాటమ్ ఇక్కడ, క్లోరిన్ నైబరింగ్ యాటమ్. ఓకే, ఈ విధంగా రాసుకున్న తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బెరీలియం అనేది మనకి ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. ఏంటది అంటే కనుక ఇట్లా మనకి ఒక డంబెల్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత డంబెల్, ఈ డంబెల్ ప్రాపర్గా రాలేదు, మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. మీరు పెన్సిల్తో 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది, ఇది పెద్ద కష్టం ఏం కాదు. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత దీని లోపల మళ్ళీ మనకి ఇంకొక డంబెల్ ఉంది. ఇక్కడ మళ్ళీ మనం సిఎల్ కూడా రాయాలి, కొంచెం అంతవరకు ప్రాంతం. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, రెండు కూడా మనం ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ క్లోరిన్ ఉంది కదా, ఇక్కడ మనకి క్లోరిన్లో మనకి ఏమున్నాయి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఓకేనా, ఇక్కడ సిఎల్ ఉంది, ఈ సిఎల్ ఇక్కడ బెరీలియం, ఇది ఒకటే బెరీలియం వరకు. క్లోరిన్ ఇక్కడ తీసుకోవాలి. క్లోరిన్ ఇట్లా తీసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ ఏం చేస్తుంది, ఇక్కడ దీంతో షేప్ చేసుకుంటుంది. సో ఇట్లా ఓవర్లాప్ అవుతుంది. సో ఇక్కడ బాండింగ్ అనేది ఇలా ఏర్పడుతుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎలా ఏర్పడుతుంది, ఇది ఇంకా మనకి ఈ విధంగా వచ్చేటప్పటికల్లా ఇది ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏ బాండ్ అనుకుంటాం దీన్ని, సిగ్మా బాండ్. అవునా, సిగ్మా ఇక్కడ ఏంటిది, ఇది పి ఆర్బిటాల్, అందువల్ల పి ఇదేంటి ఎస్పి. ఆ తర్వాత ఇదేంటి, ఇది కూడా సిగ్మా, ఇక్కడ ఏంటిది ఎస్పి నుంచి పికి వెళ్తుంది, అందువల్ల ఎస్పిపి అని చెప్పేసి రాసుకుంటాం. ఈ విధంగా మనం రాసుకుంటాం. ఇక్కడ మొత్తం ఇట్లా స్ట్రైట్ లైన్గా ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం యాంగిల్ అని తీసుకుంటాం 180 degrees లీనియర్. షేప్ ఏమొస్తుంది, లీనియర్ వస్తుంది. సో మనం దాన్ని ఆ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు బాగా ఇంపార్టెంట్, ఇది బాగా ఇంపార్టెంట్. దీంట్లో బెరీలియం హైబ్రిడేషన్ తీసుకుంటాం. ఆ హైబ్రిడేషన్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ డంబెల్ లోపల ఇంకో డంబెల్ షేప్ లాంటిది వస్తుంటుంది. ఓకేనా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఈ రెండు ఎలక్ట్రాన్స్ మళ్ళీ షేరింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అల్టిమేట్గా మనకి BeSu(Al2) అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, రైట్. దీన్ని మనము మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ BeCl2 అకార్డింగ్ టు ద హైబ్రిడైజేషన్ అని చెప్పేసి అంటారు. లేకపోతే కనుక రైట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ sp హైబ్రిడైజేషన్ అన్నప్పుడు మీరు BeCl2 తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అల్టిమేట్గా ఏం చేయాలి, ఏదైనా కాంపౌండ్, ఏ కాంపౌండ్ అయినా సరే, అది ఏ కాంపౌండ్ అయినా దాంట్లో ఉన్నటువంటి తక్కువ నెంబర్లు ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెంట్రల్ యాటమ్ అని చెప్పేసి అనుకుంటాం. సెంట్రల్ యాటమ్కి మాత్రమే మనము గ్రౌండ్ స్టేటు, ఎగ్జైటెడ్ స్టేటు, హైబ్రిడ్ ఫామ్ రాస్తాం. హైబ్రిడ్ ఫామ్ అంటే హైబ్రిడైజేషన్ ఫామ్.
మిగిలిన వాటికి రాయం. నైబరింగ్ ఆటమ్కి మనం డైరెక్ట్గా దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ తీసుకుంటాం. దాంతోపాటుగా దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇంకా దాని ఎక్స్పాండెడ్ ఫామ్ రాసేసి ఇక్కడ ఎక్కడైతే అవి షేరింగ్లో అది బాండింగ్లో ఉంటాయో ఆ బాండింగ్ చూస్తాం తప్ప మనం ఇంకా నైబరింగ్ ఆటమ్కి ఎటువంటి ఉండదు. సో అల్టిమేట్గా మనం దేని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, మనం ఫోకస్ చేయాల్సింది కంప్లీట్గా కేవలము దేని మీద మాత్రమే, దేని మీద సెంట్రల్ ఆటమ్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఇది అంతవరకు అర్థమైంది కదా, రైట్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి రెండు సార్లు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. బాండ్ ఫార్మేషన్ చాలా పాపులర్, ఇది బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఈ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. So bond formation in boron trifluoride. Boron trifluoride ఇది sp2 hybridization. సో మొట్టమొదట మనం దేని బాండ్ ఫార్మేషన్ చూడాలి అంటే కనుక బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో మొట్టమొదట మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఏదైతే సెంట్రల్ ఆటమ్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటిది, ఇక్కడ బోరాన్ అనేది సెంట్రల్ ఆటమ్ అవుతుంది. ఎందుకని బోరాన్ సెంట్రల్ ఆటమ్ అవుతుంది, దాంట్లో అది లెస్ నెంబర్ ఉంది కదా, అందువల్ల దాన్ని సెంట్రల్ ఆటమ్ అని చెప్పేసి అనుకుంటాం. బోరాన్ అటామిక్ నెంబర్ రాయండి, ఎంత 5. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏ స్టేట్లో అంటే గ్రౌండ్ స్టేట్లో దాని కన్ఫిగరేషన్ ఏం రాద్దాం, 1s2 బోరాన్ అటామిక్ నెంబర్ 5 కదా, 1s2 2s2 2p1. ఓకేనా, 2p1. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎక్కడ రాద్దాం, ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్కి రాద్దాం. ఓకే, ఎగ్జైటెడ్ స్టేట్. సో ఎగ్జైటెడ్ స్టేట్ రాసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటుంది, అందువల్ల 1s2లో మార్పు ఏమి ఉండదు. సో 1s2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఆ తర్వాత 2s2 ఏమవుతుంది, 2s2లో ఉన్నటువంటి ఆ 2s2 ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అవి ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్తాయి. ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ 2s1 అవుతుంది. ఆ తర్వాత ఇదేమవుతుంది, మనం దీన్ని 2px1 అని రాద్దాం. ఓకేనా, ఆ తర్వాత 2py1. ఓకేనా, ఇది ఎలా వచ్చిందో అర్థమైందా, ఇక్కడ 2s2 2p1 ఉంది. ఓకేనా, 2s2 2p1. ఇది ఎప్పుడైతే s ఆర్బిటాల్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ హన్స్ రూల్ ప్రకారం ఏంటి, ఈచ్ డీజనరేటింగ్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ దీన్ని డైరెక్ట్గానే ఇక్కడ 2px అనుకుందాం. అప్పుడేమవుతుంది, 2pxలో ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది, 2pyలో ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, వీటి యొక్క షేప్ కూడా మనం రాయాలి. ఇప్పుడు మొట్టమొదట షేప్ రాద్దాం. ఈ షేప్ ఎలా వస్తుందో చూడండి. సో షేప్ అని హెడ్డింగ్ పెట్టండి. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. మొట్టమొదట ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఒకసారి రాయండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. 1s2, ఆ తర్వాత 2s1, ఆ తర్వాత 2px1, ఆ తర్వాత 2py1. దీంట్లో మనకి ఇది ఇన్వాల్వ్ ఉండదు, అందువల్ల ఈ 3 మాత్రమే మనకి బాండింగ్లో ఉంటాయి. సో ఎస్కి షేప్ ఏంటి అంటే కనుక ఎస్కి స్పెరికల్ షేప్ ఉంటుంది, ఎలక్ట్రాను ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత 2pxకి 2pyకి షేప్ ఏముంటుంది అంటే కనుక ఇట్లా 2px అంటే కనుక ఒక డంబెల్. ఓకేనా, సో ఒక డంబెల్. ఓకేనా, ఇది 2px. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఆ ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత ఇంకో ఆర్బిటాల్ ఏముంది, 2py. సో ఈ 2pyని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇదే ఎలక్ట్రాన్ 2pxకి సంబంధించింది, ఇదే ఎలక్ట్రాన్ 2pyకి సంబంధించింది. ఓకే, ఈ రెండు బాండింగ్లో ఇట్లా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు ఏమవుతాయి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ రెండు ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయినప్పుడు దాని ప్రజెంటేషన్ని మనం ఈ విధంగా రాద్దాం. ఇంటర్మిక్స్ అయినప్పుడు ఈ విధంగా ఉంటాయి. సో ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే అది ఇంటర్మిక్స్ అవుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రాసెస్. ఆ తర్వాత ఏమవుతుంది, ఇవి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్, దే రీడిస్ట్రిబ్యూట్
లేకపోతే కనుక ఆర్ షఫ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ షఫ్లింగ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్ షఫ్లింగ్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ షేప్ ఏర్పడుతుంది. ఏ షేప్ ఏర్పడుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధమైనటువంటి షేప్ ఏర్పడుతుంది. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, దీంట్లో నుంచేసి మళ్ళీ ఇంకొక షేప్ ఇక్కడ వస్తుంది. సో ఇట్లా రాయాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక షేప్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రాస్తాం, దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా, ఇదేంటి అల్టిమేట్గా ఇది కేవలము దేనికి, ఇది బోరాన్కి మాత్రమే. అవునా, బోరాన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటి ఎస్ ఆర్బిటాల్, ఇక్కడ ఇది ఎస్ ఆర్బిటాల్, పీలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, పిఎక్స్ పివై, అందువల్ల దీన్ని P2 అని చెప్పేసి అనుకోవచ్చు కదా, sp2. ఓకేనా, సో అప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇది sp2 హైబ్రిడేషన్ కింద వస్తుంది. ఎందుకని దీన్ని sp2 అనుకుంటున్నాం, ఒక s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్, ఇవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని sp2 హైబ్రిడేషన్ చెప్పేసి అనుకుంటాం. ఇది కేవలం బోరాన్ మాత్రమే. బోరాన్తో పాటుగా మనకి ఇంకేముంది, ఫ్లోరిన్ ఉంది. సో ఫ్లోరిన్ రాసుకోవాలి. ఇంతకుముందు మనం చూసాం ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, కేవలము దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు అది ఎలా వస్తుంది, 1s2 2s2 2p5. మనకి ఇట్లా 2p5 వచ్చినప్పుడు దాంట్లో ఏ ఆర్బిటాల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది ఎలా తెలుస్తుంది, దాని ఎగ్జైటెడ్ స్టేట్ రాస్తే మనకి తెలుస్తుంది. సో మనం దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ రాసామనుకోండి, అప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ రాస్తే మనకి ఎలా వస్తుంది అది అంటే కనుక దీంట్లో మార్పు ఉండదు, ఎందుకంటే కంప్లీట్లీ పేర్ అంటే తర్వాత ఈ పేరులో కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అది చూద్దాం తర్వాత. ఇప్పుడైతే కనుక 2p5 తీసుకుందాం. 2p5ని ఎలా రాయొచ్చు మనం, 2px2 2py2 2pz1 ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ 2px2 ఉంది, 2py ఉంది, ఇక్కడ 2pz1 ఉంది. అండ్ సో దీన్ని మనము షేప్ ఎలా వస్తుంది దీనికి అంటే కనుక 1 అన్పేర్డ్ ఉంది కాబట్టి 1 బాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. బోరాన్కి ఉన్నటువంటి హైబ్రిడ్ షేపు, ఆ తర్వాత ఫ్లోరిన్కి ఉన్నటువంటి ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్న షేపు మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మనము బోరాన్ ట్రైఫ్లోరైడ్ దీన్ని ఎలా అరేంజ్ చేయాలి అంటే కనుక బేసికల్గా దాని స్ట్రక్చర్ని ఈ విధంగా బోరాన్ ఇట్లా రాసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ఫ్లోరిన్ రాస్తాం, ఆ తర్వాత ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఆ తర్వాత ఇక్కడ ఇంకో ఫ్లోరిన్ అనేది మనం రాసుకుంటాం. ఈ విధంగా రాసుకున్న తర్వాత బోరాన్లో ఉన్నటువంటి షేప్ ఏంటి, ఈ షేప్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ బోరాన్లో ఉన్నటువంటి షేపు ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ప్లేస్ ఎఫిషియెంట్గా లేదు, ఇక్కడ రాస్తాను. ఈ బోరాన్ని ఇట్లా రాసుకున్నాం అనుకోండి, బోరాన్ సెంట్రల్ యాటమ్గా ఉంది, అందువల్ల ఈ షేప్ని యాస్టీస్గా ఇక్కడ రాసుకోండి. సో ఈ విధంగా ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో దీని ఎలక్ట్రాన్ని ఇలా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడికి దీని ఎండ్లో ఒక మళ్ళీ డంబెల్ ఒకటి రాయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ దీన్ని కూడా ఇట్లా రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ ఇది బోరాన్ మాత్రమే, దీని ఎండ్లో ఏముంది, ఫ్లోరిన్ ఉంది. అందువల్ల ఫ్లోరిన్ అప్పుడు ఏం చేయాలి, ఫ్లోరిన్ మనకి ఈ విధంగా అరేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ని 2 ఎలక్ట్రాన్స్ని, ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్లో ఉంది బోరాన్ది, ఆ తర్వాత ఫ్లోరిన్ కూడా ఒకటి ఉంది కదా ఎలక్ట్రాన్, అందువల్ల ఆ ఎలక్ట్రాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ దీన్ని తీసుకుంటే దీని దగ్గర కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఏమో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఏమో బోరాన్ సంబంధించింది, ఇంకో ఎలక్ట్రాన్ ఏమో ఫ్లోరిన్ సంబంధించింది. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మనం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకి ఇట్లా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడేమో ఇదేమో బోరాన్ సంబంధించింది, ఇదేమో ఫ్లోరిన్ సంబంధించింది, ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి షేప్ ఎలా వస్తుంది మనకి అంటే కనుక ఇది ట్రై, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత వస్తుంది, ఇక్కడ 120 degrees. దీన్ని ఏమంటాం మనము, ట్రైగోనల్ ప్లేనర్ అని చెప్పేసి అనుకుంటాం ఈ షేప్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా పాపులర్. మీకు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ బోరాన్కి ఉన్నటువంటి హైబ్రిడ్ షేప్ని రాసుకోవాలి. ఒక సిస్టమేటిక్గా రాసుకుంటూ వెళ్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి.
మొట్టమొదట బోరాన్ అటామిక్ నెంబర్ రాయండి. ఆ తర్వాత దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో రాయండి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో రాసిన తర్వాత దాన్ని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్లో రాయండి. ఎగ్జైటెడ్ స్టేట్లో రాసిన తర్వాత దానికి షేప్స్ రాయండి. ఇక్కడ ఏ షేప్ వస్తుంది? ఇక్కడేమో ఎస్ ఆర్బిటాల్, ఇక్కడేమో పి ఆర్బిటాల్స్ రెండు ఉన్నాయి. అందువల్ల ఇది ఇంటర్మిక్స్ అవుతుంది. ఇక్కడ మనకి sp2. ఇక్కడ మీరు దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగానే వస్తుంది, పెద్ద కష్టమేం కాదు ఇది. ఓకేనా? సో ఇది మొత్తం ఏంటి? ఇది కేవలము బోరాన్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఆ తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఫ్లోరిన్ తీసుకుంటాం. ఫ్లోరిన్లో ఇది నైబరింగ్ యాటమ్, మనము దాని గురించి హైబ్రిడేషన్ ఏమీ రాయం. కేవలం మనం రాసేది దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, ఆ తర్వాత దాని ఎక్స్పాండెడ్ ఫామ్, వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తాం. ఓకేనా? ఓన్లీ వ్యాలెన్సీ షెల్. అప్పుడు రాసినప్పుడు మనకి ఎక్కడైతే కనుక అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయో ఆ అన్పెయిర్డ్ ఆర్బిటాల్కి షేప్ రాస్తాం. ఆ షేప్ రాసిన తర్వాత స్ట్రక్చర్ని బేస్ చేసుకుంటాం. ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే పర్మనెంట్గా బాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ రాసుకోవాలి. ఈ స్ట్రక్చర్కి ప్రకారం మనం ఏం చేయాలి? బోరాన్ని అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుంటే మనకి ఆ విధంగా వస్తుంది షేప్. ఓకేనా? చాలా ఈజీ, ఇది కష్టమేం కాదు. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ మనము నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే అమోనియాని మనము ఇట్లా ఎలా రాస్తారో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో NH3, దీన్ని మనం ఏమంటామంటే sp3 హైబ్రిడైజేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? sp3 హైబ్రిడైజేషన్. అమోనియాలో బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఇది sp1 sp2 కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన sp1 sp2లో చూసినప్పుడు అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, కానీ ఇక్కడ పెయిర్డ్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అది ఎలాగో చూద్దాం. సో మొట్టమొదట దీంట్లో న్యూట్రల్ సెంట్రల్ యాటమ్ ఏది అంటే కనుక NH3. Nలో ఒక యాటమ్ ఉంది, హైడ్రోజన్స్ 3 యాటమ్స్ ఉన్నాయి. సో N అనేది తక్కువ సంఖ్యలో ఉంది కాబట్టి తక్కువ, లెస్ ఇన్ నెంబర్, దట్ ఈస్ వై N ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అ సెంట్రల్ యాటమ్. సో ఇప్పుడు ఆ సెంట్రల్ యాటమ్కి మనం ఎలా రాద్దాం చూద్దాం. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, దీనికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అయితే ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మళ్ళీ ఏం రాసుకోవాలి? మనం గ్రౌండ్ స్టేట్ రాసుకుందాం. ఓకేనా? గ్రౌండ్ స్టేట్. ఈ గ్రౌండ్ స్టేట్లో రాసినప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా వస్తుంది అంటే కనుక 1s2 2s2 ఆ తర్వాత 2p3. ఓకేనా? 1s2 2s2 2p3 ఈ విధంగా వస్తాయి. ఓకే, మొట్టమొదట దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 1s2 మాత్రమే బాండింగ్లో ఇన్వాల్వ్ కాదు, 2s2 2p3 అనేవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎలా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం ఒకసారి. సో దానికోసం ఏం చేస్తారంటే దీనికి మళ్ళీ దానికి కన్ఫిగరేషన్ రాయండి. ఓకేనా? అండ్ సో యారో బాక్స్ కన్ఫిగరేషన్. సో ఈ విధంగా రాసినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఇట్లా మనకి 2p3 అనేది ఈ విధంగా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? సో 3 ఎలక్ట్రాన్స్. సో ఇదేమో 2s2, ఇదేమో 2p3. ఇది ఎప్పుడు? గ్రౌండ్ స్టేట్లో. మరి ఎప్పుడైతే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది కదా, సో అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మన కన్ఫిగరేషన్ ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ రెండు ఇన్వాల్వ్ అయిపోయి మనకి స్ట్రక్చర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ షెల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఇది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ వస్తుంది. ఈ మిగిలిన మొత్తం యాజిటీస్గా ఉంటాయి. ఓకేనా? అండ్ సో ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? దీంట్లో ఈ రెండు మిక్స్ అయిపోతున్నాయి. 2s2 2p3 రెండు కంబైండ్ అయిపోయి ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈ రెండు 2s2 ఆర్బిటాల్ 2p3 ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అవుతున్నాయి. ఇంటర్మిక్స్ అయిపోయి మనకి ఈ షేప్ వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనము ఇక్కడ ఎస్ అంటే కనుక s2 అన్న ఎస్ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ అల్టిమేట్గా మనకి sp3 హైబ్రిడేషన్ వస్తుంది. ఈ sp3 హైబ్రిడేషన్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మొట్టమొదటి ఏం చేద్దామంటే ఆ షేప్ని ఇక్కడ రాసుకుందాం.
సో మనకి 1s2 2s2 2p3 అని తీసుకుంటే కనుక ఇది ఎలా వస్తుంది? మొట్టమొదట ఇక్కడ 2s2లో మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత 2p3లో మళ్ళీ మనకి ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇట్లా అన్పేర్డ్గా ఉన్నాయి. సో వీటిని మనం షేప్స్ రూపంలో రాద్దాం. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ని మళ్ళీ మనం ఎలా తీసుకుంటామంటే ఈవెన్ దో ఇది కనుక పేరిడ్ అయినా కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదే sp3 హైబ్రిడైజేషన్. sp1 sp2కి sp3కి డిఫరెన్స్ అదే అనమాట. sp1 sp2లో అయితే కనుక ఓన్లీ అన్పేర్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి, కానీ ఇక్కడ పేర్డ్ ఆర్బిటాల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం దీన్ని ఏం తీసుకుంటే ఇట్లా ఎలా తీసుకుంటాం? దీని షేప్ రాస్తే కనుక ఇది ఎస్ ఆర్బిటాల్ కదా, ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి షేప్స్ మనకి ఈ విధంగా 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా వస్తాయి. ఓకే, దాంతోపాటుగా ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకే, అందువల్ల మొట్టమొదట ఇది ఎక్స్ ఆర్బిటాల్, ఓకేనా, px, ఆ తర్వాత 2px, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడేం తీసుకుంటాం? 2py. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడేం తీసుకుంటాం అంటే కనుక 2pz. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ అనమాట. సో ఏంటంటే ఎప్పుడైతే ఇంతకుముందు మనం తీసుకున్నట్టుగా దీని న్యూక్లియస్ ఈ 2 న్యూక్లియస్ అది కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాలు ఆ తర్వాత పి ఆర్బిటాలు మిక్స్ అయిపోతాయి. ఇక్కడ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఆర్బిటాల్స్ 4 ఆర్బిటాల్స్గా మారిపోతాయి. దాంట్లో 4 ఆర్బిటాల్స్గా అక్కడే మనం ఎంతమంది ఏం చెప్పుకున్నాం? రీడిస్ట్రిబ్యూషన్ ఆర్ రీషఫ్లింగ్. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ న్యూక్లియస్ పి ఆర్బిటాల్ న్యూక్లియస్ 2 ఇంటర్మిక్స్ అయిపోయి మళ్ళీ మనకి ఎలా ఏర్పడతాయి? 4 ఆర్బిటాల్స్ ఎలా ఏర్పడతాయి? ఎలా ఏర్పడతాయి చూడండి. దీన్నే ఇంటర్మీడియట్ స్టేజ్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా, ఈ విధంగా ఇట్లా దీంట్లోనే మొట్టమొదటేమో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఇంకొక డంబెల్ కూడా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇంకొక మళ్ళీ మొత్తం ఇట్లాంటివి 4 ఏర్పడతాయి. 4 ఏర్పడినప్పుడు దీంట్లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది అండ్ దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోటి, ఓకే, ఇక్కడ ఇంకొక ఆర్బిటాల్, దాంట్లో ఒక ఎలక్ట్రాన్, ఆ తర్వాత ఇంకొక ఆర్బిటాల్, ఇంకొక ఎలక్ట్రాన్. ఈ విధంగా 4 ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఓకేనా, దీన్ని ఇంటర్మీడియట్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఇది. ఈ విధంగా ఒకసారి ఇట్లా 2 ఆర్బిటాల్స్ ఎస్ ఆర్బిటాలు p3 ఆర్బిటాల్ 2 ఇంటర్మిక్స్ అవుతాయి. ఇక్కడ ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయిపోయిన తర్వాత రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎప్పుడైతే రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అప్పుడు ఈ ఫామ్స్ అన్నీ ఏర్పడతాయి. దీన్ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఈ బాక్స్ కనుక మనం రాస్తే దానికి చాలా అన్సర్టినిటీ అన్నట్టు, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే అది ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఈలోపు పర్మనెంట్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వక ముందు ఏర్పడేటువంటి ప్రొసీజర్ అనమాట. అంటే ప్రాసెస్లో జరుగుతూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి స్ట్రక్చర్ ఇది. సో ఇది ఎలా మారుతుంది అంటే కనుక ఇది పూర్తిగా ఇట్లా మారిపోతుంది. సో అల్టిమేట్గా ఇది ఎలా వస్తుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి దీని షేప్ని. దీని తర్వాత వచ్చేటువంటి షేప్ ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి డంబెల్ ఏమో పైన ఉంటుంది. సో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్లో ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా మనకి ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇట్లా ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఇట్లా వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్. ఇదంతా ఏంటి? కేవలం నైట్రోజన్ మాత్రమే ఇది, అవునా, నైట్రోజన్. ఆ తర్వాత మళ్ళీ మనకి దీంతో పాటుగా మనకి ఇంకోటి ఏముంది? ఆ తర్వాత NH3 కదా. సో హైడ్రోజన్ని ఇక్కడ రాద్దాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s1 అండ్ సో షేప్ ఏమవుతుంది? ఒక స్పెరికల్ వస్తుంది, అంతేనా. ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటి? స్పెరికలే కదా. స్పెరికల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇంతవరకు ఇదేంటి? కేవలము నైట్రోజన్ మాత్రమే, ఇది నైట్రోజన్. ఇప్పుడు మనము మొట్టమొదట ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం NH3ని రాద్దాం. సో NH3 మనం రాసేటప్పుడు స్ట్రక్చర్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక నైట్రోజన్ అమోనియా రాయాలి కాబట్టి దాంట్లో మనకి N అనేది నైట్రోజన్, ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్, ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉంటాయి. జనరల్ ప్రొసీజర్ అది.
సో ఇక్కడ నైట్రోజన్లో ఉన్నటువంటి ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఈ విధంగా రాసుకుంటాం. సో పైన ఉన్నటువంటి ఇక్కడ నైట్రోజన్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్, సో ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఆ విధంగా రాస్తాం. ఓకే, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఈ షేప్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తాం అంతే. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకెట్లా వస్తుంది షేపు, ఇట్లా ఒక షేప్ వస్తుంది మనకి. సో ఇట్లా ఈ షేపు, ఆ తర్వాత మళ్ళీ దీంతో పాటుగా మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ షేప్ అనేది మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది. దీంతో పాటు ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ షేప్లో ఒక హైడ్రోజన్ వస్తుంది. ఇది హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని ఇట్లా షేర్ చేస్తుంది. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో హైడ్రోజన్ జాయిన్ అవుతుంది. ఓకే, ఈ హైడ్రోజన్ జాయిన్ అవ్వటం వల్ల ఆ హైడ్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ అరేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, ఆ హైడ్రోజన్ మనకి ఇక్కడ జాయిన్ అవుతుంది. సో మనకి ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే బాండ్, ఇక్కడ ఉన్నటువంటి బాండ్ మనకి ఎంత వస్తుంది, నైట్రోజన్లో మనకి అమోనియాలో బాండ్ ఫార్మేషన్ అనేది 107 degrees 48 minutes వస్తుంది. 107 degrees 48 minutes. యాక్చువల్గా మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే కనుక అది 109 degrees 28 minutes ఉండాలి. 109 degrees 28 minutes. కానీ అది అలా ఉండకుండా 107 degrees 48 minutes ఎందుకు వచ్చింది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో రిపల్షన్కి ఇన్వాల్వ్ అవుతాయి. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ రిపల్షన్ వల్ల ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కొంచెం ఇటుకు పుష్ అవుతుంది. అప్పుడు అందువల్ల ఈ బాండ్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, 109 degrees 28 minutes నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ బాండ్ యాంగిల్ని మనం ఎంత తీసుకోవచ్చు అంటే కనుక 107 degrees 48 minutesకి షిఫ్ట్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? ఎలాగంటే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇవి బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మళ్ళీ ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి రిపల్షన్ వస్తుంది. ఎప్పుడైతే ఆ రిపల్షన్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ కొంచెంకి ఇటు షిఫ్ట్ అవుతుంది. ఇట్లా షిఫ్ట్ అయినప్పుడు, షిఫ్ట్ అవ్వకపోతే, ఒకవేళ రిపల్షన్ లేకపోతే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది. సో ఒకవేళ రిపల్షన్ ఉంటే ఆ రిపల్షన్ వల్ల ఏమవుతుంది, బాండ్ యాంగిల్ అనేది ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతుంది. సో బాండ్ యాంగిల్ ఎంత వస్తున్నప్పుడు 107 degrees 48 minutes వస్తుంది. సో చాలా ఇది ఇట్లా బాండ్ యాంగిల్ 100 అమోనియాలో బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes ఎందుకు అన్నది అన్న దాని గురించి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? సో మొట్టమొదటి దీన్ని ఏం చేయాలి, sp3. దీన్ని sp3 హైబ్రిడేషన్ ఎందుకు అనుకుంటాం అంటే కనుక ఒక s ఆర్బిటాలు ఆ తర్వాత 3 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దీన్ని మనము sp3 హైబ్రిడేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. సో ఇది ఇంతకుముందు నేర్చుకున్నట్టుగానే మొట్టమొదటి ఏం చేయాలి, సెంట్రల్ ఆటమ్ తీసుకోవాలి. సెంట్రల్ ఆటమ్ తీసుకుని దానికి గ్రౌండ్ స్టేటు ఎగ్జైటెడ్ స్టేటు రాయాలి. ఆ తర్వాత దానికి షేప్ రాయాలి. షేప్ రాసిన తర్వాత షేప్ రాసేటప్పుడు ఇట్లాంటి పర్టికులర్ షేప్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఏంటంటే ఇట్లా ఆ తర్వాత వాటి యొక్క బాండింగ్ అనేది చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే ఇట్లా ఒక సిస్టమేటిక్గా రాసుకుంటూ వస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్. సో ఇంకొక కాంపౌండ్ కూడా ఉంది. ఆ కాంపౌండ్ వాటర్ మాలిక్యూల్, అది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాటర్ మాలిక్యూల్ కూడా sp3 హైబ్రిడేషన్ కింద వస్తుంది. ఎందుకని అది sp3 హైబ్రిడేషన్ కింద వస్తుందో ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఉంది. సో మనం వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఈ వాటర్ మాలిక్యూల్లో మనకి బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో here is water molecule water H2O. ఓకే, మనము ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. సో వాటర్ మాలిక్యూల్ H2O
H2Oలో మనకి సెంట్రల్ ఆటం ఏది వస్తుంది? ఆక్సిజన్ సెంట్రల్ ఆటం వస్తుంది. ఎందుకని? దాంట్లో అటామిక్ రెండిట్లో H2Oలో 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్. ఏది తక్కువ నెంబర్ ఉంది? ఆక్సిజన్. అందువల్ల ఆక్సిజన్ని మనం సెంట్రల్ ఆటం కింద తీసుకుంటాం. సో ఆక్సిజన్ సెంట్రల్ ఆటంగా తీసుకున్నప్పుడు ఆక్సిజన్ అటామిక్ నెంబర్ రాయండి. అదేమో అటామిక్ నెంబర్ 8. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా వస్తుంది? ఒకసారి రాద్దాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనం రాసేటప్పుడు మొట్టమొదట మనకి ఎలా వస్తుంది అంటే కనుక 1s2 జనరల్గా 1s2 2s2 ఆ తర్వాత 2p4. ఇదేంటి? గ్రౌండ్ స్టేట్. అవునా? గ్రౌండ్ స్టేట్ అంటే కనుక మొయిలెస్ డయాగ్రామ్ ప్రకారం ఎటువంటి ఎగ్జైట్మెంట్ స్టేట్లోకి వెళ్లకుండా ఉండేదన్నమాట. ఓకేనా? సో 1s2 2s2 2p4 ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతాయి? దీన్ని ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఈ జనరల్గా ఈ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ 1s2 ఎనీహో ఇట్ వోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద బాండింగ్. ఎందుకని? న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం 2s2 తీసుకుందాం. 2s2 తీసుకుంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత 2p4లో ఎలా ఉంటాయి? ఇక్కడ మళ్ళీ మనకి ఇట్లా ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మొట్టమొదట 3 ఆర్బిటాల్స్లో సబ్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ప్లేస్ చేయండి. ఆ తర్వాత పేరింగ్ చేయండి. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 2s2 ఇక్కడ మొత్తం ఓకే 2p4 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2s2 ఇదేమో 2s2కి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ ఆర్బిటాల్లో. ఇక్కడ 2p4లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2px2 2py1 ఆ తర్వాత 2pz1. ఓకే, ఇదంతా గ్రౌండ్ స్టేట్. మరి ఎక్సైటెడ్ స్టేట్లో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏ స్టేట్లో తీసుకుందాం? కన్ఫిగరేషన్ ఎక్సైటెడ్ స్టేట్లో తీసుకుందాం. సో ఎక్సైటెడ్ స్టేట్లో మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ వరకు రాద్దాం. 2s2 ఆ తర్వాత 2p4 ఈ రెండు ఎప్పుడైతే ఎగ్జైట్ స్టేట్లోకి వస్తాయో ఈ రెండు కలిసిపోయి మొత్తం కలిపేసి మనకి ఒకటే ఒక ఫామ్ వస్తుంది. దీంట్లో మొట్టమొదట ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వస్తాయి. ఇవి మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వస్తాయి. ఇవి మాత్రం మళ్ళీ మామూలుగానే ఒక్కొక్క పేరు అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి 2s2 ఆ తర్వాత ఇది 2s2 సంబంధించింది, 2p4 ఆ తర్వాత ఈ 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనం దీనికి షేప్ రాద్దాం. ఈ షేప్ అనేది మనకి ఎలా వస్తుందో చూడండి. సేమ్ ఇది కూడా ఇంతకుముందు చేసినట్టుగానే మనకి ఎస్ ఆర్బిటాల్. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం దేనికి రాయబోతున్నాం? 2s2 2p4కి రాస్తున్నాం. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటి? స్పెరికల్ షేప్. ఆ తర్వాత ప్లస్ పి ఆర్బిటాలు ఈవెన్ దో ఇది బాండింగ్లో ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా మనము 3 షేప్స్ రాసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఆ తర్వాత పి ఆర్బిటాల్లో మళ్ళీ ఇక్కడ ఈ బాండింగ్లోనేమో ఇంకొక ఎలక్ట్రాన్. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ అనేది ఇట్లా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ రెండు ఏమవుతాయి? ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక ఇట్లా ఎక్స్ యాక్సిస్, ఆ తర్వాత వై యాక్సిస్, ఆ తర్వాత జెడ్ యాక్సిస్. ఇక్కడ మనకి ఇంటర్మిక్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ స్టేజ్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక డంబెల్కి ఏమో మళ్ళీ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకే, ఆ తర్వాత ఇంకో ఆర్బిటాల్కి అయితే కనుక ఒకే ఎలక్ట్రాన్ వస్తుంది. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకో ఆర్బిటాల్కి కూడా మళ్ళీ ఒక ఎలక్ట్రానే వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి దీన్ని ఏమంటాం మనం? ఇంటర్మీడియట్ స్టేజ్. సో ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇంటర్మీడియట్ స్టేజ్. ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ ఏంటి? అన్సర్టెనిటీ. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఏర్పడుతుంది అన్నమాట. ఇవి మొత్తం మళ్ళీ ఎలా అరేంజ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఇవన్నీ కలిసిపోయి మళ్ళీ మనకి ఒక హైబ్రిడ్ షేప్ ఇస్తాయి. ఈ హైబ్రిడ్ షేప్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే కనుక ఇట్లా హైబ్రిడ్ షేప్. సో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఇట్లా ఆపోజిట్ స్పిన్లో ఉంటాయి. ఆ తర్వాత దీనికి బేస్ చేసుకుని ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఆపోజిట్ షేప్లో ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రాన్స్ మనకి ఈ విధంగా వస్తాయి. ఆ తర్వాత దీంతో పాటుగా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఈ విధంగా వస్తుంది.
దీంట్లో ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, దీనే ఒక ఎలక్ట్రాన్. సో మనకి దీన్ని ఏమనుకుంటాం అంటే కనుక ఇది ఆక్సిజన్, ఇది కేవలం ఆక్సిజన్ మాత్రమే. ఓకేనా. సో ఇంతవరకు మనకి ఆక్సిజన్ వచ్చింది. ఆ తర్వాత ఆక్సిజన్ హైబ్రిడ్ షేప్ ఇది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకేం కావాలి అంటే కనుక ఇంకా దీంతో పాటుగా హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, దాని కన్ఫిగరేషన్ 1s1. ఆ తర్వాత ఒకే ఒక షేప్ ఉంది కాబట్టి దాని షేప్ ఏమవుతుంది, స్పెరికల్ అవుతుంది. సో దట్ ఈస్ అ షేప్. ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం అరేంజ్మెంట్ రాసుకుందాం. సో ఇక్కడ ఆక్సిజన్లో మళ్ళీ జనరల్గా మనం ఎలా రాసుకుంటాం అంటే కనుక ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్స్ ఇట్లా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక జనరల్ ప్రొసీజర్, జనరల్గా మనము ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, ఆ తర్వాత ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. సో మనకి ప్రొసీజర్ ముందైతే కనుక ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుందో చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఈ విధంగా వస్తాయి. ఓకేనా. దీంట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ మనకి ఏం వచ్చినాయి, ఇట్లా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్లా వస్తాయి. ఆ తర్వాత ఇవి ఈ షేప్ అనేది ఇట్లా ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో ఇది ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఇలా వస్తుంది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దీంతో పాటుగా ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇక్కడ బాండింగ్లో ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ హైడ్రోజన్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్ అనేది బాండింగ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ బాండ్ యాంగిల్ కూడా 107 degrees 28 minutes ఉండాలి. 107 degrees 48 minutes ఉండాలి. ఓకే, కానీ ఇదేమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇవేంటి లోన్ పేర్, ఇది లోన్ పేర్. ఈ లోన్ పేర్ రిపల్షను ఇక్కడ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుంది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిపల్షన్ వల్ల ఇక్కడ ఉన్న ఆర్బిటల్ ఇట్లా కిందకు వచ్చేస్తుంది. కిందకి రావడం వల్ల దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇదేం చేస్తుంది, కొంచెం ఇటు వస్తుంది. అప్పుడు అల్టిమేట్గా ఈ మధ్య ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఎంత ఏర్పడుతుంది అంటే కనుక 104 degrees 31 minutes ఏర్పడుతుంది. ఓకేనా, ఈ విధంగా బాండ్ యాంగిల్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. 104 degrees 31 minutes. క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని ఏమని, వాటర్లో బాండ్ యాంగిల్ 104 degrees 31 minutes ఎందుకుంది అంటే కనుక దానికి ఆన్సర్ ఏం చెప్పాలి, వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్లో ఉన్నటువంటి లోన్ పేర్ రిపల్షను బాండ్ పేర్ రిపల్షన్ కన్నా చాలా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఈ ఆర్బిటాల్స్ మూవ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే బాండ్ యాంగిల్ అనేది 104 degrees 31 minutesకి వస్తుంది అని చెప్పేసి రాయాలి. ఇది కూడా sp3 హైబ్రిడేషన్ కింద వస్తుంది. దిస్ వన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద sp3 హైబ్రిడేషన్. ఇది కూడా ఈజీనే. దాంట్లో మొట్టమొదటి ఏం చేయాలి, వాటర్ మాలిక్యూల్ అంటే సెంట్రల్ ఆటమ్ తీసుకుంటాం, ఆక్సిజన్. దాన్ని తీసుకుని ఏం చేస్తాం, దానికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసి గ్రౌండ్ స్టేట్, ఎగ్జిట్ స్టేట్. ఆ తర్వాత sp3కి ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేజ్ కూడా రాసుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఏమవుతుంది, ఆ ఫైనల్ హైబ్రిడ్ ఫామ్ వస్తుంది ఆ సెంట్రల్ ఆటమ్ వరకే. ఆ తర్వాత మళ్ళీ అవి ఏమవుతాయి, నైబరింగ్ ఆటమ్తో బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. బాండింగ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి ఫైనల్గా ఏ షేప్ వస్తుంది. ఓకేనా. హైబ్రిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లో మొత్తంలోకెల్లా ఫస్ట్ 2 చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో వస్తున్నాయి. BeCl2 BF3, బోరాన్ క్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఈ 2 ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఇవి కొంచెం గుర్తుంటే కష్టం, ఎందుకంటే ఇది అబ్సల్యూట్లీ న్యూ టాపిక్ టు యూ. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.